అందరికీ నమస్తే. ఈరోజు మనం మెదక్ వచ్చాము. ఎందుకంటే కనుక శ్రీ శ్రీ మాధవానంద స్వామి గారి చేతుల మీదుగా ఏదైతే మనం మన ఊరు గుళ్ళు అనే ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగిందో ఆ ఛానల్కి సంబంధించి అఫీషియల్గా లోగో లాంచ్ చేయడం జరిగింది. మీరు అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ మీరు ఛానల్ స్టార్ట్ చేశారు అండ్ లోగో కూడా పెట్టారు అని చెప్పేసి. కాదు, మేము ఇప్పుడు ఏదైతే లోగోని స్వామివారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నామో అది లైవ్ లోగో. అంటే మన యూట్యూబ్ ఛానల్లో మన ఊరి గుళ్ళు ఏదైతే మా వీడియో అనేది ప్లే అవుతుందో మా వీడియో పైన లైవ్ లోగో అనేది మేము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అది శ్రీ 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 మాధవానంద స్వామి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరగబోతుంది. ఇప్పుడు మాధవానంద స్వామి గారి చేతుల మీదుగా మన ఊరి గుళ్ళు లోగో ఆవిష్కరణ జరుగుతుంది. ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే సనాతన ధర్మం అని అంటారు. హిందూ అనే పదానికి పార్సీ భాషలో సింధు అని అర్థం. సింధు నది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు. హిందూ మత ప్రచారంలో అన్నింటికన్నా ప్రాచీనమైనది మహాకావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవి. భగవద్గీత అన్ని వేదాల సారాంశంగా భావించబడుతుంది. ఈ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి జై శ్రీరామ్ అనే మాటతో మొదలుకొని ధర్మో రక్షతి రక్షితః అనే మాటతో ముగించి పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం. అత్యంత పవిత్రమైనటువంటి భారతదేశంలో జన్మించడం మన పెద్దల పుణ్యము, దేవతానుగ్రహం. దేవతలందరూ కోరుకొని జన్మించేటువంటి దివ్యమైన భూమిలో జన్మించడం అది మన అదృష్టంగా భావించడమే కాక మన బాధ్యతను కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మనము వారసత్వ సంపదకు గర్విస్తున్నాము అనేటువంటి మాటను చాలా సార్లు మాట్లాడతాం. అసలు సిసలైన వారసత్వం అంటే ఏమిటి? అసలు సిసలైన వారసత్వం అంటే మనకు సంక్రమించినటువంటి భూములు, ఆస్తులు, జాగలు ఎలాగనో వాటికన్నా శాశ్వతమైంది సంప్రదాయం. మన దేవతా ఆలయాలు, దేవతామూర్తుల సేవా విధానము, పెద్దలకు సేవ చేసేటువంటి అత్యుత్తమమైన విధానము, ఇది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి వారసత్వ సంపద. ఇటువంటి వారసత్వ సంపదను మనం స్వీకరించాలి. దీన్ని సేవించడము అంటే వారసత్వాన్ని నేను అనుసరిస్తున్నాను అని చెప్పేవాళ్ళ కన్నా చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే వచనాలు ఎవరైనా చెప్పవచ్చు, కానీ ఆచరించడం అనేది సాధ్యంగా చేసుకున్న నాడే అది గొప్పనైనటువంటి పని అవుతుంది. మరి సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. సనాతన ధర్మం అంటే ఏమిటి అని ప్రశ్న వేస్తే వేదమే సనాతన ధర్మం. వేదం అంటే ఏమిటి అంటే ఏది తెలియదగ్గదో అది వేదం. ఏది తెలియదగ్గదంటే భగవంతుడు ఒక్కడే తెలియదగ్గవాడు. సమస్త సృష్టికి ఆధారభూతమై కనబడకుండా అందులో ఉండి అన్నిట్లలో పనిచేసేటువంటి వాడు భగవంతుడు. దేనికి అంటుకోడు, ఆయన లేకుండా ఏది జరగదు. ఇది ఏ విధంగా భావించుకుంటే ఆ విధంగా ఉంటుంది. యద్ భావం తద్భవతి. కొందరు రాయినే దేవుడు అనవచ్చు, కొందరు చెక్కనే దేవుడు అనవచ్చు, కొందరు మనిషినే దేవుడు అనవచ్చు, కొందరు తానే దేవుడు అనుకోవచ్చు. కానీ తన లోపల ఉండేటువంటి భావన జగత్ ఏది ఉందో ఆ భావనా జగత్తుకు సంబంధించినటువంటి అంశాలను మనలో స్ఫురింపజేసేవాడు ఎవడునో వాడే దేవుడు. అటువంటి దైవ సంబంధమైన అంశాలను నిజంగా చూడడానికి మనకు శక్తి సరిపోదు కనుక మన ప్రాచీనులు, దార్శనికులైనటువంటి ఋషులు ఒక దేవాలయము, దానికి ఒక నిర్మాణము, ఒక దేవతా స్వరూపము, దానికి ఒక పూజా విధానము, దాన్ని అనుసరించే విధానాన్ని మనకు అందజేస్తున్నారు. కొన్ని వేల లక్షల సంవత్సరాల కంటే ముందు నుంచి ప్రారంభమైనటువంటి ఈ దేవతామూర్తుల స్థాపన, పూజ, ఆలయాల సంబంధమైనటువంటి అంశాలను మరుగున పడకుండా మనం కాపాడుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ చాలా గ్రామాల్లో, చాలా చోట్ల దేవాలయాల్లో
పూజలు సరిగ్గా జరుగుతున్నాయి కానీ అప్పుడప్పుడు జరుగుతున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే మన ఊర్లో దేవుణ్ణి, మన ఊర్లో ఉన్న శివలింగాన్ని, మన ఊర్లో విష్ణుమూర్తిని పూజ చేయడం లేదు. కానీ శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున చూస్తున్నాం, కాళేశ్వరం వెళ్ళి ముక్తీశ్వరుని చూస్తున్నాం, వెంకటేశ్వరుని చూస్తున్నాం, నరసింహస్వామిని చూస్తున్నాం. కానీ మన ఊర్లో ఉన్న గుడిని దేవుణ్ణి చూస్తున్నామా? నిజంగా వారసత్వాన్ని కాపాడుకోవాలి సంప్రదాయం అనుకున్నప్పుడు మనము మన గ్రామములో మన ప్రాచీనులు మనకు అందించినటువంటి దేవతా సంపదను, ఆ ఔన్నత్యాన్ని, సంప్రదాయాన్ని కాపాడుకోవడమే నిజమైనటువంటి ధర్మం అవుతుంది. ఈ ధర్మముతో పాటు కేవలం దేవతామూర్తులను గుళ్లను బాగు చేసినంత మాత్రాన సరిపోదు, గుళ్లలో పూజ చేసినంత మాత్రాన సరిపోదు, అదొక భాగం. ఆ గుళ్లను పూజ చేయడానికి కూడా ఆధారమైనటువంటి ఈ శరీరాన్ని ప్రసాదించినటువంటి పుణ్యమూర్తులైన తల్లిదండ్రులను సేవించడం, అత్తమామలను గౌరవించడం, అంతేగాక ఆపదలో ఆదుకున్న వాడిని సేవించడం, గురువు గారిని సేవించడం, వీళ్ళందరిలో ఆ గుళ్ళో ఉన్న భగవంతుని చూడడమే నిజమైనటువంటి ధర్మం అవుతుంది. ఈ ధర్మానికి ప్రతీకగా నిలిచినటువంటి దేవుళ్ళని చాలా మందిని మనం గొలుస్తున్నాం. రామాలయానికి వెళ్ళి నమస్కారం చేస్తున్నాం, సంతోషమే. బయటకు వచ్చి తమ్ముని మీద కేసు పెడుతున్నాం, అమ్మని ఇంట్లో నుంచి చెల్లగొడుతున్నాం, తండ్రిని వృద్ధాశ్రమంలో చేరుస్తున్నాం. ఇక నువ్వు రామాలయానికి పోయి ప్రయోజనం ఏముందో బాగా ఆలోచన చేయాలి. కాబట్టి దేవతా గృహాలకు పోవడం ఎంతమో, దేవతా గృహాలను ఉద్ధరించుకోవడం ఎంత అవసరమో, ఆ గ్రామంలో దేవతా గృహాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుకోవడం ఎంత అవసరమో, మన సంప్రదాయ సంస్కృతి పరిరక్షణలో మనము కర్తవ్యాన్ని చూసుకోవడం, బాధ్యతగా వ్యవహరించడం అంత అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే మరి ఈ ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గుడి దేవుడు అనేటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు. అది ఈ ప్రతిపాదనను కేవలం గుడి దేవుని మనకే పరిమితం చేసుకోకుండా దాన్ని విస్తృతం చేసుకొని ప్రతి మనిషిలో దేవుణ్ణి చూడండి, ప్రతి గుండెలో ఆ దేవుడు ఉండే గుడిని చూడండి. ఆ విధంగానే మనం ఉందామని తెలియజేస్తూ ఈ కృషిలో మంచి సేవ చేసినంత కాలము వీళ్ళందరికీ కూడా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించవలసిందిగా దేవతామూర్తిని, మా గురువు గారిని ఆశిస్తూ విరమిస్తుంది.